రషీద్ ఖాన్ ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడిగా పేరుగాంచాడు. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టే సత్తా ఉన్నోడు రషీద్. కానీ ఐపీఎల్ 2025లో మాత్రం రషీద్ తన మార్కును చూపించలేకపోయాడు. ఈ ఏడాది సీజన్లో ఆఫ్ఘాన్ స్టార్ స్పిన్నర్ దారుణంగా విఫలమయ్యాడు. ప్రతి మ్యాచ్లోనూ భారీగా పరుగులు సమర్పించుకుంటూ జట్టుకు భారంగా మారాడు. శుక్రవారం ముంబై ఇండియన్స్తో జరిగిన ఎలిమినేటర్లోనూ అదే తీరును కనబర్చాడు. తన 4 ఓవర్ల కోటాలో వికెటేమీ తీయకుండా 31 పరుగులు ఇచ్చాడు. ఓవరాల్గా ఈ ఏడాది సీజన్లో 15 మ్యాచ్లు ఆడిన రషీద్ 9.34 ఎకానమీతో కేవలం 9 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఈ క్రమంలో రషీద్ ఖాన్ అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు సమర్పించుకున్న బౌలర్గా రషీద్ అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఈ ఏడాది సీజన్లో రషీద్ ఏకంగా 33 సిక్సర్లు ఇచ్చాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ పేరిట ఉండేది. 2022 ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తూ సిరాజ్ 31 సిక్సర్లు ఇచ్చాడు. తాజా మ్యాచ్లో 2 సిక్సర్లు ఇచ్చిన రషీద్ సిరాజ్ను అధిగమించాడు.